షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఫర్ ఐ విల్ పోర్ వాటర్ ఆన్ ద థర్స్టీ ల్యాండ్ అండ్ స్ట్రీమ్స్ ఆన్ ద డ్రై గ్రౌండ్. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫరింగ్స్ అండ్ మై బ్లెస్సింగ్ ఆన్ యువర్ ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడినటువంటి వాక్యము భవిష్యత్తులో నెరవేరేదా, ఇప్పుడు జరుగుతుందా, జరగబోయిందా, జరిగిపోయిందా అనేటువంటి వివరణను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దప్పిగొలి వాళ్ళ మీద నీళ్లను కుమ్మరిస్తాను. ఎవరికి దప్పికుంటే వారికే కదా దాహం అవసరం, వారికే కదా నీరు అవసరం. దప్పిక లేని వారికి ఎంత నీళ్ళిచ్చినా కూడా అనవసరమని మనకి ఈజీగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గమనించండి, దాహం వేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎటువంటి నీళ్ళైనా తాగుతారు అనేటువంటి నానుడు కూడా ఉంది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఇప్పుడు ఈ యుగాంతంలో ఆయన దినాన్న అనగా యుగాంతంలో జరగబోయేటువంటిది, ఇజ్రాయేలీలపై దేవుని ఆత్మ కుమ్మరించడం జరుగుతుంది అనేటువంటిది ఈ ప్రవచనం యొక్క అర్థం. ఇది అయితే ఇంకా జరగలేదా అని మీరు అనొచ్చు. పెంతెకోస్తు సమయంలో ఇది కొంతవరకు జరిగిందండి. దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఇప్పుడు కూడా ఎవరైతే ప్రభువు చెంతకు వస్తారో వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా దైవాత్మ వారిని అనుగ్రహం అనగా దేవుని ఆత్మ చేత వారు నింపబడతారని చెప్పవచ్చు. అయితే దప్పిగని వాళ్ళ మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను. ఈ మాట గ్రహించండి. నీళ్లు లేందే మనం బ్రతకలేం. ప్రాణాధారం అంటారు, రక్తము ప్రాణాధారం అంటారు. మరి నీరు కూడా చాలా అవసరమే కదా. ఇక్కడ నీరు వాక్యములకు సాదృశ్యముగా ఉంది, దేవుని ఆత్మకు కూడా సాదృశ్యంగా ఉన్నది. కుమ్మరించబడుట, చల్లటం వేరు, కుమ్మరించటం వేరండి. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీవు ఆత్మచేత నింపబడ్డావో నిన్ను బట్టి, నీ భక్తి జీవితమును బట్టి మాత్రమే కాకుండా నా కృపను బట్టి నీ సంతతి వారి మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాననేటువంటి మాట అర్థం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, దాహం చాలా అవసరమండి. కొందరికి ఆత్మల దాహం ఉంటుంది, చాలా సంతోషించదగినటువంటి విషయం అది. నేను ఎప్పుడు కూడా ఆత్మీయతను సంతరించుకోవాలి, నేను ఆత్మీయులుగా జీవిస్తూ అనేక ఆత్మలను సంపాదించాలనేటువంటి జుగుప్సాకరమైనటువంటి ఆలోచనలు ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నీవు దైవాత్మచేత నింపబడుతున్నావా? అనుదినము కూడా ఆయన ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. ఏదో రక్షింపబడినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పించాడు, నేను ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని అని చెప్పుకుంటాం కాకుండా అనుదినము కూడా దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. కేవలం మన మాత్రమే కాదు, మన తర్వాత తరం సంతతి, మనకు పుట్టిన వారిని కూడా దేవుడు ఆత్మచేత నింపుతానన్నాడు. అది ఎలాగూ ఎండిన భూమి మీద ప్రవాహ జలములు పీల్చుకున్నంత మాత్రమే కాదండి, ప్రవాహ జలములు ప్రవహిస్తున్నట్లుగా, అంటే జీవితాంతము చేత ఆత్మచేత నింపబడుతూ ఉంటే తీర్పు దినాన్న ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి రానే రాదండి. కాబట్టి అనుదినము కూడా ప్రభువా నన్ను నింపుము, నన్ను నింపి నన్ను వాడుకొనుము, నీ యొక్క కృపలో నన్ను నింపుము అని అనుదినము ప్రార్థిస్తూ ఆయన ఆత్మచేత నింపబడుదుము గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.